శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద 5వ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్రపారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహగతులు ఏ విధంగా ఫలితాలను ఇస్తున్నాయి అంటే, 5 గ్రహాలని శుభ పరిణామాలు ఇచ్చే దిశగా మనం ఆలోచించవచ్చు. చక్కగా ఇస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, చంద్రుడు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు, ఏకాదశంలో ఉండేటటువంటి రవి బుధులు ఇచ్చేటటువంటి శుభ పరిణామాలు
ఇన్ని అన్ని అని చెప్పడానికి లేదు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి, అనేక రకాలుగా పితృవర్గ రీత్యా బాగుంటుంది, దూర ప్రయాణాల రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా సంతృప్తి కలుగుతుంది. అలాగే భగవంతుని నమ్మి మనము ఈ రకమైన మంత్రం తీసుకుందామా, ఈ రకమైనటువంటి సాధన చేద్దామా అని ఆలోచించే వారికి త్వరగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సత్వరమే నిర్ణయం తీసుకుని ఒక మంచి ఉపదేశం పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే సంతానం ఇప్పుడు కలుగుతున్న వారికి కూడా చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే ఎవరికైతే సంతానం కలిగిందో వారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం మొండితనం అనేది మీకు సహజ లక్షణం అవుతుంది. మొండిగా ఉంటారు, మూర్ఖంగా వాదిస్తారు. కొన్ని విషయాలలో అసలు ఎవరి చెప్పినా విననటువంటి స్వభావం ఉంటుంది మీకు కుంభరాశి వారికి. ఇక వారి విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా ఏదైనా సలహా చెప్తే సరే ఆలోచిస్తామని చెప్పండి. మీ యొక్క ఉగ్రాన్ని కానీ మీ యొక్క మౌనాన్ని కానీ ఏదాన్ని చూపించకండి. మౌనంగా ఉంటే మౌనంగా ఉండి సాధించామంటారు. మీకు కోపం వస్తే అదిగో అరుస్తున్నాడు అంటారు. మీరు ఏది ప్రదర్శించినా, ఏ భావాన్ని మీరు పైకి ప్రదర్శించినా ఆ భావానికి తగినటువంటి విమర్శలు వచ్చేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. లలిత కళలు చాలా బాగుంటాయి. లలిత కళలలో కొన్ని ప్రదర్శనలు కూడా మీకు చక్కటి ఆత్మ సంతృప్తినిస్తాయి, ధనాన్ని తెచ్చిస్తాయి, అలాగే ఆదాయం పెరుగుతున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నాయి, విజయావకాశాలను ఇస్తున్నాయి. అనేక విధాలుగా కుంభరాశి వారికి చాలా బాగున్నటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. కుటుంబంలో మటుకు తక్కువగా ఐకమత్యం కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఐకమత్యం కొరకు ప్రయత్నించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటుగా ఆవుకి తోటకూర పెట్టడము, అలాగే కొంచెం అన్నం వండి దానిలో నల్ల నువ్వులు కలిపి పెట్టడము, ఏదైనా ఒక చిన్న బెల్లంగడ్డ అయినా తీసుకువెళ్ళి ఆవుకి పెట్టడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. అసలు ఈ మధ్యకాలంలో ఇంత అనుకూలమైన స్థితి రావట్లేదు. అలాంటిది ఇప్పుడు వస్తోంది అంటే ఈ స్థితిని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ సేవ చేయండి. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణలు కానీ, గోసేవ కానీ, ఇష్టదేవత ఆరాధన కానీ, ఈ రకమైన సేవ, భగవత్ సేవ చేయడం వల్ల మీరు మరింతగా ఆనందానికి లోనవుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మిగతా అన్ని అంశాలలోనూ జాగ్రత్తగా ఉండండి. గ్రహస్థితులు బాగున్నాయి కదా అని ఇక అన్నీ బాగుంటాయని అనుకోవద్దు. బాగుండే దిశగా తయారవుతున్నాయి. ఇప్పటి వరకు నెగిటివ్ ఏదైతే ఉందో అది తగ్గి పాజిటివ్లోకి వెళ్ళాలి. కాబట్టి కొద్దిగా ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే పంచమ స్థానంలోకి వెళ్ళి ఉన్నదో, పంచమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి అంత గొప్పగా ఏమీ ఫలితాలను ఇవ్వబోదు. కాబట్టి గోచరంలో ఇక వారం ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలే కొనసాగుతున్నాయి అని చెప్పి భావిస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, స్త్రీలు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా ఏ డివిజన్ అయినా తీసుకొనివ్వండి, మీరు ఓర్పు కలిగి మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.